వక్ఫ్ బోర్డు నిజానికి ఈ వక్ఫ్ బోర్డు అనేది భారతదేశానికి ఒక క్యాన్సర్ లాంటిది. రైల్వే శాఖ, రక్షణ శాఖ తర్వాత అతిపెద్ద భూభాగం ఉన్నటువంటి సంస్థ ఈ వక్ఫ్ బోర్డు. అయితే వక్ఫ్ బోర్డు విషయంలో ఇప్పటికీ కూడా చాలా మందికి క్లారిటీ లేదు, ముస్లింలకు కూడా లేదు ఈ వక్ఫ్ బోర్డు విషయంలో. ఎందుకంటే పెద్ద పెద్ద బడాబాబులు మాత్రమే ఇందులో తలదూర్చి వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. నిజానికి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి 9,40,000 ఎకరాల్లో ఎవరైనా సరే పేద ముస్లింలు బాగుపడ్డారా? ఏ పేద ముస్లింస్ కైనా దీని యొక్క ఉపయోగాలు ఉన్నాయా? కొన్ని ఏ పెద్ద మనుషులైనా దీని గురించి మాట్లాడుతున్నారా? వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతసేపు ఈ వక్ఫ్ బోర్డు అనేది మాది, వక్ఫ్ బోర్డు అనేది మాది, దీన్ని బీజేపీ ప్రభుత్వం లాక్కుంటుంది, అన్యాయం చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుందంటూ చాలా మంది రెచ్చగొట్టే ధోరణులు చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అలాగే కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా దీన్ని రాజకీయం చేయాలని చూసింది తప్ప ఇప్పటికీ కూడా నిజమైనటువంటి వక్ఫ్ బోర్డులో ఎవరు లబ్ధి పొందారని మాత్రం చెప్పడం లేదు. ఈ రోజు ఈ వక్ఫ్ బోర్డు అనేది భారతదేశంలో చట్ట సవరణ చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రేపే దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా నిర్ణయించింది బీజేపీ. నిజానికి ఈ వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా రద్దు అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరికి ఉపయోగం లేదు, పైగా ఇది ప్రమాదకరమైనటువంటిది. 1954లో 10,000 ఎకరాలతో మొదలైనటువంటి ఈ వక్ఫ్ బోర్డు 2013 నాటికి 9,40,000 ఎకరాల వరకు వచ్చేసింది. ఏ విధంగా వచ్చింది ఒకసారి ఆలోచించండి మీరే. కేవలం ఈ 60 సంవత్సరాల కాలంలో 9,40,000 ఎకరాలు అయ్యాయి. 1954లో నెహ్రూ ప్రభుత్వం చట్టం చేసింది. అలా చట్టాలు చేసుకుంటూ చివరికి వచ్చేసరికి 9,40,000 ఎకరాలు అయ్యాయి. ఎన్నో దేవాలయాలు కూడా ఇందులో ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎంతో మంది పేద ప్రజల భూములు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదకరమైనటువంటి వక్ఫ్ బోర్డుకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నది నిజానికి అవగాహన లేకుండా కేవలం రాజకీయం చేస్తున్నారు, ఓట్ల కోసం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు గురించి ఏ రాజకీయం చేస్తున్నారు కదా, ఏ పార్టీని అడగండి, వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందేమో? ఎవరికి ఏమీ లేదు. రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నటువంటి ఈ బిల్లు గురించి చాలా మంది ముస్లింలు రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా అదంతా అనవసరం. 1947లో ఏం జరిగిందో వద్దు మరి. ఎందుకంటే సపరేట్ దేశాలు 3 ముక్కలు అయ్యాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ రోజు భారతదేశం. తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ 1971లో దేశంగా అయింది, పక్కన పెట్టండి. కానీ బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ మొత్తం పూర్తిగా వీళ్ళ కోసమని ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ వక్ఫ్ బోర్డు ఉందంటే ఎంత మోసం జరిగింది మన పైన మీరే ఆలోచించండి. ఈ రోజు బంగ్లాదేశ్ లో 16 కోట్ల మంది, పాకిస్తాన్ లో 22 కోట్ల మంది, మన దేశంలో 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే మన దేశంలోనే ఎక్కువ. మరి స్వేచ్ఛ ఎక్కడ ఎక్కువ ఉంది? బంగ్లాదేశ్ లో హిందువులు బ్రతకగలుగుతున్నారా? పాకిస్తాన్ లో బ్రతికి ఉండగలిగారా? మరి భారతదేశంలో మాత్రమే ఎందుకున్నారు? ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ దేశం అని చెప్పి మనల్ని ఆ విధంగా తీర్చిదిద్దారు. అయినా పర్వాలేదు, మన సోదరులే అనుకుని ఉన్నాం. కానీ ఇప్పటికి మన మీద విషయం చిమ్మితే ఎలా? ఈ వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, అన్ని విషయాలు ఇంక మనపైనే దాడులు జరుగుతున్నాయి. మైనారిటీలు ఏం చేసినా పర్వాలేదు ఇక్కడ, అదే మెజారిటీ వాడు ఏదేం చేస్తే మనకు తప్పు. మరి బుధవారం రోజు ఈ యొక్క చట్ట సవరణ కోసం ప్రవేశపెడుతున్నారు ఈ వక్ఫ్ బోర్డు విషయంలో. ఈ వక్ఫ్ బోర్డు విషయంలో చట్ట సవరణ చేసినా కూడా దాదాపు వాళ్ళకి 4 లక్షల ఎకరాలు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఏదైనా దాన్ని రద్దు చేయడానికి బీజేపీకి సరైనటువంటి బలం కూడా లేదు. దిగువ సభలో కావచ్చు, ఎగువ సభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడ సరైనటువంటి ఇది లేదు. కాబట్టి ఈ రోజు చట్ట సవరణలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి చట్ట సవరణలు చేసి దీన్ని ఆపగలిగితే 2029 నాటికి గనక ఒకవేళ మంచి మెజారిటీ వచ్చి 380 మెజారిటీ వస్తే గనక దీన్ని రద్దు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ న్యూస్ చాలా మంది ముస్లింలు చూస్తే రెచ్చిపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎవరికైనా మీకేమైనా ఉపయోగమా? ఈ వక్ఫ్ బోర్డు విషయంలో పేద ముస్లింలు ఎంతమంది బాగుపడ్డారు? కేవలం హిందువులు చొమ్ము తినేయడానికి, లేకపోతే దేవాలయాల భూములు నాగేసుకోవడానికి చట్టాలను ఉపయోగించి ఈ భూమిని తీసుకోవడమే తప్ప దేనికి ఉపయోగం? పెద్ద పెద్ద బడాబాబులు తప్ప చిన్న చిన్న పేద ముస్లింలు బ్రతకగలుగుతున్నారా?